ఉదయించే కిరణాల అరుణోదయం ఈ వేళ ఇలంతటా ఈ అందమే కోరి వీక్షింపగా కదిలాను ఇలంతటా అలరించు అందాలు కదిలించు దృశ్యాలు ఎన్నెన్నో ఉన్నాయిలా పలు విధముల సంస్కృతులు ఆటలు చూస్తుంటే ఆశ్చర్యమనిపించదా ఉదయించే కిరణాల అరుణోదయం ఈ వేళ ఇలంతటా ఈ అందమే కోరి వీక్షింపగా కదిలాను ఇలంతటా ఊటీలో కోటేసినే క్యాట్ వాక్ చేస్తున్నా గోవా బీచుల్లోన స్విమ్మింగ్ చేస్తున్నా కును మనాలి అందాలే ఆస్వాదిస్తున్నా దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో స్కై డైవింగ్ చేశా ఈ మనసు కొండల్లో విహరిస్తూనే ఉన్న ఈ చల్లని గాలిలో ఆకాశ గగనాన విహరిస్తూనే చూస ఈ ప్రకృతి అందమే ఉరుకుల పరుగుల గజిబిజి గడియల సమయముతో పయనం మనుషుల మనసులు మమతలు మరచిన ప్రేమతో ఏకం చేసేదా అలరించు అందాలు కదిలించు దృశ్యాలు ఎన్నెన్నో ఉన్నాయిలా పలు విధముల సంస్కృతులు ఆటలు చూస్తుంటే ఆశ్చర్యమనిపించదా ఉదయించే కిరణాల అరుణోదయం ఈ వేళ ఇలంతటా ఈ అందమే కోరి వీక్షింపగా కదిలాను ఇలంతటా Wow.
వాహ్, రియలీ వెరీ నైస్ యాక్చువల్లీ. నీలమ్స్ ది గ్రాండ్ ది గ్లిట్స్ హోటల్ అనమాట. జస్ట్ ఇక్కడ మన కలన్గుట్ వచ్చినాం మనం. సూపర్ సూపర్, చాలా బాగున్నది. నార్మల్గా యూ క్యాన్ కమ్ అండ్ సీరియస్లీ లైఫ్ ఇస్ ట్రావెలింగ్ స్టార్టెడ్ ఓవర్ హియర్. గోవా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది, జస్ట్ వచ్చేసిన దిగేసిన అనమాట. సో లెట్ యు మేక్ ఇట్ అవుట్. అబ్బాబ్బాబ్బా, వాట్ ఏ క్లైమేట్. నిజంగా క్లైమేట్ మాత్రం చాలా చాలా చిల్ కూల్ ఉందన్నమాట నిజంగా. సో గాయ్స్, ఏం సంగతి, ఎట్లుండ్రు? మస్తుర్రా. అది నేనైతే చాలా చాలా మస్తున్నా. సో కలన్గట్ మన గోవాకి వచ్చేసినాం అనమాట. నీలమ్స్ ది గ్రాండ్ అండ్ ది గ్లిట్స్ హోటల్ అనమాట. హోటల్ మాత్రం అదిరిపోయింది, బీభత్సం, సూపర్ 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 ఉండే. సో జస్ట్ ఐ కేమ్ హియర్. మీకు తెలిసిందే V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమయహితం ఈ వీడియోని ప్రజెంట్స్ అనమాట. వాళ్ళే ఈ వీడియోని ప్రజెంట్ చేస్తుంది. దే ఆర్ స్ట్రీమింగ్ ఆన్ V3 న్యూస్ ఛానల్ అండ్ స్పాన్సర్డ్ బై స్నేహ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. వాళ్ళే మనని ఇక్కడికి తీసుకొచ్చిర్రు. సో ఎక్కడ నుంచో హైదరాబాద్ నుంచి వచ్చినామని జస్ట్ కేమ్ హియర్ బై స్నేహ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సో మీకు తెలిసిందే గోవా అంటే, గోవా కలంగూట్లా మీకు తెలిసిందే ప్రపంచ దేశాలు అన్నిటికీ ఒకే ఒక్క సేర్ తీర్చే స్పాట్ మన గోవా. అరే మీకు అర్థమైందిగా, గోవాలో ఉన్నాం గాయ్స్. చిల్అవుట్. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా బాబా సూపర్ ఎంజాయ్ చేసే ప్లేస్ ఇదనమాట. మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిద్దామని జస్ట్ ఐ డిసైడెడ్. సో ఐ జస్ట్ స్టార్టెడ్ హియర్. అండ్ మీకు తెలిసిందేగా, దిస్ ఈజ్ లైఫ్ ఈజ్ ట్రావెలింగ్ మీకు అందరికీ అండ్ నాకు కూడా చాలా చాలా ఇష్టపడి చేస్తున్నా గోవాకి వచ్చి కలంగూర్లో. సో లెట్ వి గో, ఎంజాయ్ చేద్దాం. మీకు కళ్ళ కట్టినట్టు నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నా సీరియస్లీ. So what a hotel, man. Seriously, just you can focus there. What a hotel, seriously. The Neelams, the Grand and the Glitz hotel అనమాట. చాలా చాలా బాగుంది నిజంగా. I just love it. And whatever, నిజంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. యూ క్యాన్ ఎంజాయ్ హియర్ ఇట్ సెల్ఫ్. మార్నింగ్ టైమ్స్ యూ క్యాన్ కమ్ డౌన్ అండ్ చిల్ అవుట్ చేయొచ్చు. అండ్ యూ క్యాన్ ఎంజాయ్మెంట్ సీరియస్లీ. Goa and Baga Beach, Kalangut, Anjana, we have a lot of places. Scuba drive undi, paraglide undi, ఎన్నో ఉన్నాయి. సో లెట్ వి గో డౌన్. జస్ట్ నా ఇప్పుడే వచ్చేసిన, మొత్తం చెమట పట్టేస్తుంది. లెట్ క్లియర్, ఫ్రెష్ అప్ అయి లెట్ వి గో డౌన్, హ్యావ్ సమ్ డిన్నర్, దెన్ విల్ గో ఫర్ Baga Beach. Ready guys, let me go for Baga Beach. Guys, chalo, just come here. Just I want to show you this my washroom. This my washroom, seriously. ఇదే వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా, వాష్రూమ్ ఇస్ ఆల్సో కూల్. సీరియస్లీ బాగుంది వాష్రూమ్ కూడా. సో గాయ్స్, చెప్పినా కదా ఏమన్నా బగ్గా బీచ్కి వస్తా అని చెప్పినా కదా. సో దిస్ బగ్గా బీచ్కి వెళ్ళే స్ట్రీట్ అనమాట, దారి ఇది. సో యూ కెన్ సీ ఇక్కడ ఫుల్ చిల్ అవుట్ అవుతుంది అనమాట. యూ కెన్ సీ, సో ఫుల్ చిల్ అవుట్ అయ్యే ప్లేస్ అండ్ ద ఫుల్ పీపుల్ ఆర్ దే చిల్ అవుట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మన బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా దే కమింగ్ అవుట్ హియర్. అండ్ బగ్గా బీచ్ గోవాలో ఎట్లుంటుండే, గోవాలో నైట్ బగ్గా బీచ్లో సూపర్ ఉంటుంది. సో ఐ వాంట్ షో యూ బగ్గా బీచ్. సో అందుకే నైట్ వచ్చేసిన. సో అప్పటి నుంచి బయట నుంచి వచ్చేసి ఉండే. ఇది ఇంత ఉంది, ఒక రెంట్ తీసుకున్నా ఒకటి. ఇక్కడ బగ్గా మన గోవాలో మన రెంట్ ఇస్తారు నార్మల్గా. ఇవి స్కూటీస్ నార్మల్ 500 అట్లా, దే విల్ గివ్ సమ్ రెంట్ తీసేసుకుని వచ్చేసిన. సో లెట్ ఐ మూవింగ్ ఫర్ బగ్గా వెళ్తుండే. ఇప్పుడు బగ్గాకి వెళ్ళి లెట్ సి ఆడ ఎంత కథ ఏంటి, కార్కన్ లెట్ అని షో యూ దే. ఇప్పుడు యూ పెట్టాలా. సో దిస్ ద గోవా స్టైల్. గోవా స్టైల్ అయిపోయినా. సో వెల్కమ్ టు బగ్గా. లైఫ్ ఈస్ ట్రావెలింగ్ బేబే, లైఫ్ ఈస్ ట్రావెలింగ్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ దేర్. సో లెట్ వి గో అండ్ మూవ్ ఇట్ ఫ్రామ్.
సో ఈ లైవ్ అనమాట, లైవ్ ప్రాసెసింగ్ నడుస్తుంది ఇక్కడ. యూ కెన్ సీ లైవ్ ప్రాసెసింగ్ నడుస్తుంది ఇక్కడ. నార్మల్గా లైవ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇయర్. మొత్తం మన చిల్ అవుట్, నార్మల్గా బ్యాచులర్స్ అయినా మొత్తం రష్యన్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో ఇంకోటి ఇక్కడ అరంబల్ బీచ్ అన్నది, అది ఈజ్ నోన్ యాజ్ మెయిన్లీ ఫర్ రష్యన్ బీచ్, అది కూడా ఉంది. అండ్ బగ్గా బీచ్ ఇక్కడ యూ కెన్ చెప్పిన ప్రపంచ దేశాలన్నింటికి ఒకే ఒక సాహిత్య ప్లేస్ అని కూడా చెప్పిన. ఇట్స్ అ గోవా. ఎవ్రీబడి విల్ కమ్ హియర్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ స్టేట్, ఎవరైనా కూడా దే హ్యాడ్ టు కమ్ హియర్, చిల్ అవుట్ చేసే బెస్ట్ ప్లేస్ మన ఇది గోవా. సో నైట్ లైఫ్లో గోవాలో నైట్ లైఫ్ బగ్గా, ఇలా బగ్గాలో పోదాం, చిందర బందర చేద్దాం. జస్ట్ ఫాలో మీ. సో ఓపెనింగ్ అయితే దిస్ ఈస్ హ్యాపెనింగ్. జస్ట్ ఫాలో మీ. అరే చూడొచ్చు ఇక్కడ చిల్ అవుట్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, ఫెంటాస్టిక్, మార్వెలస్. అటే వెళ్తుండే. సో గాయస్ ఇప్పుడు వచ్చేసిన బగ్గా బీచ్కి. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఉండే ఇక్కడ ఓపెన్, ఇక్కడ పబ్ సమ్ డిస్కో లాంటిది ఉంటుండే. సో పబ్బింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ హియర్. సో బగ్గల మెయిన్ ఫేమస్ అయింది అయితే యూ కెన్ ఎంజాయ్ లాట్ హియర్. సో యూ కెన్ ఎంజాయ్ హియర్ లాట్ అనమాట. సో యూ కెన్ చిల్ అవుట్ చేయడానికి ఎవ్రీథింగ్ యూ కెన్ మేక్అవుట్ చేయొచ్చు. సో జస్ట్ కమ్ డౌన్ హియర్. సో గైస్ ఇప్పుడు వచ్చే ఉండే జస్ట్ ఆ పార్క్ మై బైక్ దే, ఇక్కడ బైక్ పార్క్ చేసిన ఇంతకుముందే. సో ఇది మనం పార్క్ చేయొచ్చు ఇక్కడ. నార్మల్గా వి హ్యాడ్ జస్ట్ ఏం లేదు, అక్కడ 30 రూపీస్ ఇచ్చి పార్క్ చేసేసిన. ఐ టుక్ సమ్ పార్కింగ్ టికెట్. సో లేట్ ఐమ్ గోయింగ్ దే, వి గోయింగ్. అరే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బ్యాచులర్స్ ఎవ్రీథింగ్. कितना टैटूज మొత్తం మీరే చేస్తారా? टैटूज पूरा लोग మీరే చేస్తారా? कितना लेते हैं? इंचेस में लेते हैं? 400 रुपये पर इंच लेते हैं. हाँ 400 रुपये पर इंच लेते हैं. ఇది एक बार అంటే ఇప్పుడు నార్మల్గా మ్యాక్స్ జీరో గోవాలు అన్నీ ఇవే ఉన్నాయి కదా टैटूज. किधर भी देखो गोवा में पूरा शॉप्स पूरा ही टैटूज से होता है ना. गुड फॉर टैटू. ओके. So that's why they are. मेरे को मैच होता मेरे बॉडी का. Of course, why not? Because you have good muscle and good chest. So अच्छा लगता. क्या दिलती मेरे को बोल. क्या बनाना है बोलो. तो अच्छे वाला बोल, छोटे वाला. कुछ ट्राइबल टैटूज and. पूछो एक बार. అరే ఇప్పుడు టాటూస్ చూద్దాం. నార్మల్గా ఏముంటాయి స్పెషల్ టాటూస్ చూసి ఒకటి వేయించుకుంటే వేయించేస్తున్నాం ఇప్పుడు. This is the tribal. ఓకే. This also. నువ్వు కూడా मसाला में आएगा. టెంపరీ भी देता डालता. టెంపరీ వేయించుకుందామా? टेम्पररी बना देगा. हाँ टेम्पररी चाहिए तो टेम्पररी बना देगा. परमानेंट चाहिए तो परमानेंट. कितना मिनट लगता है टेम्पररी? सर पर स्कोरिंग 100 रुपीज़ है टेम्पररी. 1 इंच 100 हाँ रुपीज़. इधर कितना होता छोटा? आप मिनिमम छोटे से छोटा मतलब इतना तक बनाएगा तो आपको 2000 तक आ जाएगा वो. इधर से आता. हाँ बोल. नेल पॉलिश रिमूवर से हाँ. बना सकते हैं आप. सो टेम्पररी 15 मिनट्स 15 डेज. हाँ 15 दिन 15 दिन आती. 15 दिन डाक रहेगा वो. हाँ हाँ. देखिए आपको चाहिए तो बाद में हटा सकते हैं नेल पॉलिश रिमूवर से. उससे पहले नहीं हटेगा. ओके. पूरा टैटू शॉप रहता है ना, कितना रात भी रहता है वो वाला पूरा दिन? हाँ नहीं एक्चुअली क्या है ये बीच का है, हाँ. मतलब क्लब का पास है. तो ये मेन थिंग ये नाइट में ही बिजनेस चलता है. ओके. और दूसरा तरफ क्या है डे में ही चलता है. मतलब नाइट में जब कस्टमर रहता है तभी पार्टी वगैरह जाता है आता है तो थोड़ा बहुत देख के वगैरह बनवाता है. डे में क्या है डैड धूप मारता है तो हम लोग डे में थोड़ा भी कम होता है. नाइट टाइम में भी शॉप भी थोड़ा अच्छा रहता है ना, पूरा लोग भी आते देखने के. आता जाता रहता है. अच्छा रहता है. चलो नाइस टू मीट. आई विल कम अगेन. जो नेम महेश माचड़ी. श्याम. थैंक यू.
సో ఇప్పుడే చూసినాం మన డాడీ కూడా చూసామండి ఇక్కడ. సో లెట్ వి గో సమ్వేర్ హియర్. డీజే ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చండి బగా బీచ్ పక్కన వెనకన ఒకటి ఉంటుండే. లెట్ వి కమ్ హియర్. ఒక చిన్న పబ్బింగ్ లాగా చిల్ అవుట్ అయ్యే ప్లేస్ అనమాట. So full joy and like full enjoying the very well ఇక్కడ. అరే సూపర్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ డైనింగ్ లాగా ఉన్నది ఇక్కడ. యూ కెన్ అబ్జర్వ్ హియర్. పగ్గాల ఇది ఇస్ ద వే. ఓపెన్ ఉంది ఇక్కడ. సో గైస్ నార్మల్గా బగ్గా బీచ్ వచ్చినా చెప్పినా కదా, ఇదే బగ్గా బీచ్ అనమాట. ఓపెన్ డైనింగ్ ఉంటుంది, ఓపెన్ చిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ నార్మల్గా డ్రింక్స్ అయినా స్మోక్ అయినా హొక్క కొట్టడం అండ్ ఎవ్రీథింగ్ విల్ మేక్ ఇట్ హియర్ అనమాట. ఫుల్ బ్యాచులర్స్ లైఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద లైఫ్. ఐ లవ్ బగ్గా అనమాట సింగ్. సో దిస్ ఎంజాయింగ్ ది పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్ హియర్. గాయ్స్ సో ఇప్పుడు అయిపోయింది కదా, మంచిగా సిట్టింగ్ కూర్చున్నాను అనమాట. నార్మల్గా చేసా కూర్చుండే. సో బగ్గా అరే నిజం చెప్తున్నా అబ్బా, బగ్గా బీచ్ యూ క్యాన్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎలా ఉంటుందంటే యూ క్యాన్ సిట్ హియర్. నార్మల్గా ఫుడ్ అయినా నీ ఫ్రెండ్స్ గురించి యూ క్యాన్ టాక్, యూ క్యాన్ డూ అల్లరి అంటాం చూసినామా. యూ క్యాన్ డూ ఫన్ హియర్, చిల్ అవుట్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి. ఈజ్ ద బెస్ట్ వన్. నైట్ టైం నేను మన గోవా అంటే మీకు రిఫర్ చేసేది ఒకటే బగ్గా ఈజ్ విచ్ ఇస్ సూపర్ ట్రిమెండస్ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఇది పూరా మొత్తం ఫుల్ అందరు బ్యాచులర్స్ వాట్ ఎవర్ చిన్న పెద్ద ఆల్వేస్ సిట్ హియర్ అండ్ చిల్ అవుట్. ఒక్క అయినా బీర్ అయినా స్మోకింగ్ అయినా వాట్ ఎవర్ ఓపెన్ ఎయిర్. బగ్గా గోవా అంటేనే సూపర్. ఐ జస్ట్ లవ్ ఇట్ అండ్ ఐ థింక్ యూ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ దట్ గోవా వే. వాట్ ఈస్ గోవా ఎగ్జాక్ట్లీ? ఇక్కడ బాటిల్ పైన ఉంది. బాటిల్ బాయ్. సో లోపలికి వెళ్దాం. బాటిల్ బాయ్
సో గైస్ చెప్పిన కదా నార్మల్గా ఇది బగా బీచ్లో ఉన్న స్టిల్ ఇంకా యూ కెన్ సీ దే రత్నసాగర్ క్లబ్ ఉన్నది కొరకే మళ్ళీ ఫీడ్ మీ మోర్ ఫుల్ చిల్ అవుట్ ప్లేస్ అబ్బా నిజంగా ఓపెన్ అంటే మనకి ఓపెన్ పబ్స్ అయినా ఓపెన్ బీచ్ పబ్స్ అయినా మ్యాక్సిమం మనకి మన ఇక్కడే మన ఏమంటాం గోవాలోనే మన బగా బీచ్లోనే దొరకవచ్చు మనకి దొరుకుతూ ఉంటాయి అండ్ సూపర్ మ్యూజిక్ ఉంటుంది బాలీవుడ్ మ్యూజిక్ యూ కెన్ ఎంజాయ్మెంట్ చిల్ అవుట్ అంటే థింగ్ ఈస్ ఐ వాంట్ టెల్ యూ థింగ్ ఏంటిదంటే అంటే అక్కడ సముద్రం నుంచి అలలు వస్తుంటాయి ఒక ఇక్కడ ఉండే క్లైమేట్ అయినా ఎయిర్ అయినా కూడా అంటే ఒక న్యాచురల్గా ఇంత ఒక్క దగ్గరనే ఒక బల్క్ ఆఫ్ పీపుల్ ఒక్క దగ్గరనే ఉంటారు చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ అది బల్క్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరనే ఉంటుంది ఎంజాయింగ్ ఏ లాట్ అనమాట ఫుల్ చిల్ అవుట్ ప్లేసెస్ దిస్ ఈస్ నిజంగా దిస్ ఎంజాయ్ యాక్చువల్లీ సూపర్ జస్ట్ ఐ వాంట్ షో యూ వన్ థింగ్ జస్ట్ ఐ వాంట్ షో యూ సంథింగ్ हे बना गोवा रत्नसागर कपियोपी సో ఇక లోపల చాలా బాగున్నది ఇక సూపర్ వెరీ నైస్ సో బీచ్ మాత్రం లోపల మాత్రం అదిరిపోయి ఉండే సో ఏం లేదు చెప్పింది ఒకటే ఏంటంటే దే డూ సమ్ చిల్ అవుట్ అనమాట వాట్ ఎవర్ డూ చేస్తాం చిల్ అవుట్ మెథడ్ ఇక్కడ ఏం చేసినా కూడా దే కెన్ డూ సమ్ ఫన్ ఎంజాయ్ అండ్ ఒక హ్యాపీనెస్ అనేది చూడవచ్చు యూ కెన్ సీ అంటే థింగ్ ఈస్ ఒక సాఫ్ట్వేర్ అయినా ఏ జాబ్ చేస్తున్నా ఎవరైనా కూడా దే లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎన్నో థింగ్స్ ఉంటాయి బట్ రిలాక్స్ కోసం యూ క్యాన్ రిఫర్ ఫర్ గోవా you can enjoy a lot in Goa and you need tensions and forget you can enjoy here at the moment love peace happiness and you can get it here relax full relax appa relax matlab you can get here liquor is famous here dead cheap antuntaru by time ante liquor dead cheap antaru avu nijangane ikkada konచెం cheap untadu liquor you can liquor and whatever edaina kuda you can enjoy here food and different of foods and pubbing dancing and night time lo go Baga is the best one I will refer you I enjoy a lot normally go show chonde you can chill out anamata so just I want to take it I'm moving